ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనం. 1 Samuel chapter 15 and verse 22. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్లు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. Behold, to obey is better than sacrifice, and to hearken than the fat of rams. ప్రియులారా, యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క నూతన ఉదయకాల సమయాన్ని దేవుడు మనకిచ్చారండి, మన కుటుంబాలకి ఇచ్చారు. కాబట్టి కుటుంబ సమేతముగా అని ఎదుట మోకరిస్తే, ఆ ప్రార్థన బలిపీఠం ఉంటే ఆ కుటుంబము ఎంతో ధన్యకరమైనది. పరలోక సంబంధమైనటువంటి ఆనందంతో మన కుటుంబాలు ఉంటాయి. మంచిది. ఇక్కడ చూసినట్లయితే ప్రియులారా, సమూయేలు సౌలుతో అంటున్నటువంటి మాట, ఆలోచించము, బలు అర్పించట కంటే ఆజ్ఞను గైకొనుటయ. అంటే ప్రియులారా, ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను గైకొన్నాడో సౌలు ఏం చూశాడండి? తగ్గించుకున్నప్పుడు, లోబడినప్పుడు, దేవుని యొక్క మాటకు విధేయత చూపెట్టినప్పుడు రాజు అయిపోయినాడు. శత్రువు మీద జయం చూస్తూ వచ్చాడు. ఎలాంటి సంతోషం, ఆనందము ఆ యొక్క దేశంలోకి తీసుకొచ్చినాడు. ఎప్పటి వరకైతే దేవుని యొక్క మాట విని లోబడుతూ వచ్చినాడు, ఎలాంటి అపజయం చూడలేదు ప్రియులారా. కానీ ఒక సమయంలో తన సొంత నిర్ణయములు తీసుకున్నాడు, దేవుని యొక్క మాటకు లోబడలేదు. అబ్బాయి ఎలాంటి నష్టాన్ని చూస్తున్నాడండి, తను ఎంత బాధ చూస్తున్నాడు, ఎలాంటి నెమ్మది లేకుండా ఉన్నాడు. చివరికి రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. అమ్మాయ్యా, నా ప్రియ సహోదరి, దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యము మన జీవితాల్లో ఉంటే మనం కూడా జీవితం కలిగి ఉంటాం, నెమ్మది కలిగి ఉంటాం, మన కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటాం. ఏమిటి దేవుని మాట? నా మాట వినేవాడు నన్ను ప్రేమిస్తాడని. దేవుని ప్రేమించినప్పుడు దేవునికి ఇష్టం లేనిది ఏది కూడా మన జీవితాల్లో ఉండదు. అది ఏమైనప్పటికీ, అసూయ అయినా, పగ అయినా, క్షమించలేని స్థితి అయినా, ప్రేమహీనత అయినా, కోపమైన, పిల్లరా, వీటి మీద జయమిస్తాడు దేవుడు మనకి. ఆ జయం ఎప్పుడైతే మన జీవితాల్లో ఉంటుందో, అబ్బా మన కుటుంబంలో ఎలాంటి నెమ్మది కలిగి ఉంటాం, సమాధానం కలిగి ఉంటాం. కాబట్టి దేవుని ఆజ్ఞకు లోబడి అని విధేయత కలిగి ఉన్నప్పుడు పిల్లరా, మన జీవితం ప్రకాశంగా ఉంటుంది. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, మరి నూతన ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. సమూయేలు నాయన సౌలుతో అంటున్నటువంటి మాటలు ఆలోచించమంటున్నాడు. అవునాయన, ఈ ఉదయకాల సమయంలో కూడా మేము ఆలోచించాలి. మీ మాట వింటున్నాం, మీ వాక్యం చదువుతున్నాం. ఇంకా మీకు దుఃఖకరంగా ఉండేటువంటి ఏ స్థితి అయినప్పటికీ మా జీవితంలో అది తీసివేసుకుని పశ్చాత్తాపడినట్లయితే ప్రభువా, మమ్మల్ని సమకూరుస్తారు, బలపరుస్తారు, సంతోషం, సమాధానం ఇస్తారు. అందుకంటే ముఖ్యంగా మీ రక్షణ యందు మేము ఆనందించి ప్రభువా నిరీక్షణ కలిగి ఉంటాం. అలాంటి కృపను ఈ ఉదయకాల సమయంలో మా ప్రతి ఒక్కరి దయచేయండి. మరొకసారి యేసు ప్రభువారు నా కొరకు చేసినటువంటి, మా అందరి కొరకు చేసినటువంటి ఆ ఉన్నతమైనటువంటి కార్యము సిలువలో, తద్వారా మీ వైపు చూసినప్పుడు ప్రభువా మాకు గొప్ప నిరీక్షణ, అలాంటి కృపలో ప్రతి ఒక్కరిని భద్రపరచమని, ప్రతి ఒక్కరి అవసరత యేసు ప్రభువారి యొక్క నామం బట్టి తీర్చబడునుగాక. ఎప్పుడైతే మీ మాటకు లోబడతామో మా అవసరతలు మీకు తెలుసు, అవి తగిన సమయంలో ప్రభువా మీరు తీరుస్తారు. అలాంటి విశ్వాసంతో ఈ యాత్రను కొనసాగించడానికి సహాయం ఇచ్చేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఘనమైన నామం బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.